పీపుల్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నా వీడియోస్ అన్ని చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ. ఎవరైతే నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారో, నా పేరు శ్రావ్య. నేను కెనడాలో ఉంటాను. నేను వ్లాగ్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ప్రజెంట్ అయితే క్యూబాలో ఉన్నాను, హాలిడేలో నా ఫ్యామిలీతో. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మంచిగా రెడీ అవుతూ మాట్లాడుకుందాం. ఇవాళ నా థర్డ్ డే ఇన్ క్యూబా. నిన్న మొన్న ఈజ్ నైస్ బికాజ్ మనకేం తెలీదు. సో పక్కన ఏమున్నాయో ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి బయటికి వెళ్ళామన్నమాట. మేముండే ప్లేస్లో చుట్టుపక్కల ఏముండవు. ఇది ఒక హ్యూజ్ ఐలాండ్ అనమాట. ఒక చిన్న ఊరుంది, కరేబియన్ అండ్ రెమిడియోస్ అని. నేను ఆల్రెడీ అది చూసేసాం. మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూసుంటే మీరు చూసుంటారు నాతో. సో అంతకుమించి ఇక్కడ ఏం లేవు. మెయిన్ ఐడియా ఆఫ్ దిస్ వెకేషన్ ఏంటంటే జస్ట్ టు స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. అండ్ మా ఫ్యామిలీకి కూడా ఒక మంచి వెకేషన్, అంటే ఒక మంచి బీచ్ వెకేషన్, మంచి సీనిక్ వ్యూస్, మంచి బీచ్, అదంతా జస్ట్ అట్లా అట్లా జస్ట్ రిలాక్స్ అవ్వడానికి అంతే. జస్ట్ రిలాక్సింగ్ వెకేషన్ అంతే. ఏదో ఎక్స్ప్లోర్ చేసేయాలి, ఏదో చూడాలి అన్న ఐడియాతో ఏమీ రాలేదన్నమాట. ఐ లవ్ 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 దిస్ లిప్ బామ్. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఏదో వీడియోలో. దిస్ ఇస్ ఫ్రమ్ సమ్మర్ ఫ్రైడ్ రైస్. సీ అసలు, అండ్ ఇట్ స్మెల్స్ లైక్ కప్ కేక్. ఎంట్రన్స్ ఎంటర్ అవగానే ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. అండ్ దెన్ ఇది వాష్రూమ్. ఇది నేను, ప్లీజ్ ఇగ్నోర్ ఆల్ దట్ స్టఫ్. ఇట్లా చూస్తే ఇది బెడ్రూమ్. నైస్ డీసెంట్ బెడ్. ఈ ఫ్యాన్ ఉంది బట్ ఇది వర్క్ అవ్వదు, ఎందుకుందో తెలీదు. అండ్ వి గాట్ రైస్ కుక్కర్, రైస్ కూడా, బికాస్ ఇక్కడ ఫుడ్ చాలా 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 చండాలంగా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ పూల్ వ్యూ రూమ్. ఇది బాబాయ్ వాళ్ళకి గార్డెన్ వ్యూ వచ్చింది. ఇది రిసార్ట్ బీచ్ అనమాట. మెయిన్ థింగ్ ఈ రిసార్ట్ బుక్ చేయడానికి ఈ వ్యూని. సో లుక్ ఎట్ ద వ్యూ, లుక్ ఎట్ ద వాటర్. మళ్ళీ మళ్ళీ ఈ వ్యూ కోసం క్యూబా వెళ్ళాలనిపిస్తుంది. అండ్ నేను అక్కడ మూన్ అండ్ సన్ రెండు ఒకసారి చూసా ఆల్మోస్ట్ ఎవ్రీ డే. మేబీ ఇండియా అండ్ ఇక్కడ కెనడాలో కూడా చూడొచ్చేమో, కనిపించవచ్చు. బట్ క్యూబాలో చూసింది ఇట్స్ వెరీ స్పెషల్. చాలా స్కై చూడండి, సేమ్ ఏదో ఫిల్టర్ యాడ్ చేసినట్టుంది కదా. దిస్ ఈజ్ సంథింగ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ. నాకు అట్లా బీచ్లో కూర్చొని ఏదైనా పెయింట్ చేయాలని అని ఒక చిన్న ఫ్యాంటసీలా ఉండేది. బట్ మనమేం అంత పెద్ద ఆర్టిస్ట్ కాదు. జస్ట్ ఆ వైట్గా ఉన్న షీట్ని ఏదో కలర్స్ వేయటం తప్ప ఇంకేం చేయలేమన్నమాట. బట్ దెన్ ఇట్స్ లైక్ థెరపీ. చాలా మంచిగా అనిపించింది. నేను నా ఫ్యామిలీ కోసం కూడా తీసుకెళ్ళా. మొత్తం వాళ్ళ వెనకాల ఉన్నారు, ఐ మీన్ క్యామ్ ముందు లేరు, బికాస్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. నేను ఎక్కువ ఫోర్స్ చేయను అనమాట. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఈవినింగ్. ఎవ్వరు లేరు బీచ్లో, ఓన్లీ మేమే ఉన్నాము. మరి ఏంటో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ బాగా ఎండ ఉన్నప్పుడు దే విల్ బీ ఇన్ ద బీచ్. ఇలా సన్సెట్ టైంలో అయితే నేను ఎక్కువ మందిని చూడలేదు. ఎప్పుడు అట్లా ఖాళీగానే ఉండేది. అండ్ నాకు అలా ఖాళీగా ఉండటమే ఇష్టం. వీఆర్ బ్యాక్ ఇన్ రూమ్. బయట చాలా వేడిగా ఉంది. మేము అప్పటికే 6 o'clockకి వెళ్ళాము, సన్సెట్ 8కి అనమాట.
సో 6 o'clockకి వెళ్తే కొంచెం ప్రశాంతంగా కూర్చోవచ్చు, అట్లీస్ట్ కొంచెం గాలి ఉంటుంది అనుకున్నాం. అసలు గాలే లేదు. అసలు నేను ఫస్ట్ టైం అనమాట బీచ్ దగ్గర గాలి లేకుండా ఉండడం. అట్లీస్ట్ వాటర్ దగ్గరికి వెళ్ళినా కొంచెం ఆ వేవ్స్కి కొంచెం గాలి వస్తూ ఉంటుంది కదా, ఇక్కడ నథింగ్, అసలు ఏం లేదు. అండ్ బయట చాలా చాలా క్లౌడీగా ఉంది, వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు వర్షం పడితే బాగుండు అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం పడకపోతే కూడా బాగుండు అనిపిస్తుంది. పడితే కొంచెం చల్లగా ఉంటుంది, కొంచెం తిరగవచ్చు బయట రూమ్లో కూర్చోకుండా. బట్ వర్షం పడితే కనుక నేను బీచ్లోకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోలేను, బికాస్ అంతా వెట్గా ఉంటుంది కదా సాయిల్ అంతా. అండ్ ఇక్కడ ఇంకో డౌన్ సైడ్ ఏంటంటే చాలా చాలా దోమలు ఎక్కువ. డిన్నర్కి వచ్చాము. చూడటానికి చాలా ఐటమ్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా, కానీ మనం ఏం తినం, దాంట్లో ఒక 10% తింటాం మేము. దట్ ఈస్ కార్న్. కానీ మన స్టైల్లో ఉండదు, చాలా డిఫరెంట్గా ఉంది ఎలా ప్రిపేర్ చేశారో. కానీ ఇది మ్యాష్ పొటాటో, అది సమ్ చికెన్ కర్రీ ఐ బిలీవ్. ఇక్కడ చికెన్ దొరకటం చాలా కష్టం అనమాట, బికాస్ అది వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్. సో ఎక్కువ పోర్క్ దొరుకుతుంది. ఈ ఫిషెస్ నేను ట్రై చేసా, దోస్ ఆర్ ద వర్స్ట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ ఐ ఎవర్ ఈట్. ఇట్లా మనకు లైవ్లో కుక్ చేస్తారు అది కూడా. లక్కీలీ మాకు ఫ్రైడ్ రైస్ ఉండింది డిన్నర్కి. కొన్ని డేస్ మేము వెళ్ళినప్పుడు మేము రైస్ కుక్కర్ తీసుకొని వెళ్ళాం కదా, అది ఫస్ట్ డేనే ప్లగ్ ఏదో ప్రాబ్లం వచ్చి పాడైపోయింది. we were all so disappointed, but then డిన్నర్కి we had this fried rice. ఏమీ స్పైసెస్ యాడ్ చేయరు, జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ అంతే. గుడ్ మార్నింగ్. థర్డ్ డే, ఫోర్త్ డే తెలీదు, ఐ లాస్ట్ ద కౌంట్. సో ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను. జస్ట్ ఇక్కడ ఒక చిన్న టూర్ బస్ ఉంది. సో ఆ బస్సులో ఎక్కి కూర్చుంటే ఒక 1/2 an hour టూర్ అనమాట. ఇట్లా మొత్తం చుట్టుపక్కల ఉన్న ఐలాండ్ అంతా చూస్తాను. సో లెట్స్ గో. స్టార్ట్ అవడం అయితే చాలా మంచిగా స్టార్ట్ అయింది. మంచి వ్యూస్ కనిపిస్తున్నాయి, చాలా మంచి గాలి వస్తుంది, బస్ మూవ్ అవుతుంది. బికాస్ రిసార్ట్లో ఇట్స్ వెరీ హ్యూమిడ్, అస్సలు గాలి ఉండదు. బట్ అంతా బాగుంది అనుకునే రోజు ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. సో ఇంకా మేము కిందకి వెళ్ళి కూర్చుంటాము. సో ఆఫ్టర్ ద బస్ టూ రూమ్కి వెళ్ళి తినేసి పడుకొని ఐ కెన్ టు బీచ్. ఇట్లా నా మీ టైం ఎంజాయ్ చేయడానికి ఐ కెన్ డూ దిస్ ఆల్ డే ఎవ్రీ డే. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది మనకు నచ్చిన పని చేస్తూ, దాంతో బీచ్లో కూర్చొని అసలు జనం లేని టైంలో. ఐ వాంట్ టు గో బ్యాక్ టు హ్యూమన్. నేను ఈ వాయిస్ ఓవర్ హ్యూమన్ సెట్ చేసిన ఆల్మోస్ట్ 1 month ఈ వీడియోస్ అన్ని చూస్తుంటే ఐ జస్ట్ వాంట్ టు గో బ్యాక్ అగైన్. మళ్ళీ వెళ్తే నాకు ఫిక్స్ అనుకుంటారు. హ్యూమన్ ఇస్ నైస్, బీచెస్ ఆర్ నైస్. నేను ఇంకా ఏ ప్లేస్కి వెళ్ళలే అలా బ్లూ వాటర్ ఉన్న బీచెస్కి. నేను అందుకే నాకు బాగా నచ్చింది. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. ఇంకా నా వ్లాగ్స్ చూడాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And I'll see you guys in my next videos. Bye bye.